హలో! వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక సైడ్ డిష్ చేసి చూపిస్తున్నాను. సైడ్ డిష్ అంటే ఒక ఫ్రై చేస్తున్నాను. అరటికాయ ఫ్రై. ఈ విధంగా చేసుకోండి. అరటికాయ ఫ్రైని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా! ఇలా సింపుల్‌గా చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అదేవిధంగా అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదా! ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను అరటికాయలని ముందుగానే ఉడకబెట్టేసుకొని పెట్టుకున్నాను. కుక్కర్‌లో పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకోవడం వల్ల ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువ పట్టదు. ఆనియన్స్, పచ్చి కొబ్బరి, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అవసరం కదా ఫ్రై అన్నాక. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. అరటికాయని వేయించడానికి కడాయి వేడైంది. ఆయిల్ వేసేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైంది. పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. వీటిని కొద్దిగా దూరగా వేయించేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయాయి. ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లిపాయల పొట్టు తీసేసుకొని దంచి వేసేసుకుంటున్నాను. ఈ అరటికాయ ఫ్రైకి వెల్లుల్లి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక పచ్చి కొబ్బరి తీసేసుకున్నాను కొద్దిగా. ఎంతైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఈ అరటికాయ ఫ్రైని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. చపాతీలోకైనా రైస్లోకైనా ఊరికే స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్న అరటికాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసేసుకొని వాటిని వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై పొడి పొడిగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అవసరం అనిపిస్తే కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నాను కదా, కారం చూసి వేసుకోండి. ఇలా కారం, ఉప్పు వేసాక బాగా కలిపేసుకోవాలి.
అరటికాయ ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా చివర్లో వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఈ అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఫ్లేమ్ ఇక సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, అరటికాయ ఫ్రై రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా పుల్లగా ఉండాలంటే చివరిలో కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ కూడా వేసేసుకొని తినొచ్చు, అలా కూడా బాగుంటుంది.